హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఎండాకాలంలో ఈ మజ్జిగ చారు వేసుకొని తినడం వలన ఒంట్లో వేడిని తగ్గించి ఒంటికి చలవ చేస్తుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ హాఫ్ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను, చూసారు కదా. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అలానే ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే ఇలా ఉండలుగా కాకుండా స్మూత్గా ఉండాలన్నమాట. అలానే ఈ పెరుగు చారు మరి వాటర్గా కాకుండా అలానే మరి చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలి. మజ్జిగ చారుకి ఈ పెరుగు అనేది పల్స్గా ఉండకూడదు, అలానే చిక్కగాను కూడా ఉండకూడదు. ఇలా ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మజ్జిగ చారుకు బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే తాలింపును రెడీ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇందులో మరీ ఎక్కువగా ఆయిల్ వేసుకోకూడదు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. అలానే తాలింపు కోసం నేనైతే ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. ఆవాలు ఇలా అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అలానే నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ మగ్గిపోకూడదు, కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది, తినేటప్పుడు నోటికి తగులుతూ. ఆనియన్స్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత మజ్జిగ అయితే ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఉండగా మజ్జిగ అయితే వేసుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగ వేసేస్తాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మజ్జిగ చారుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది మజ్జిగ చారు. ఈ సమ్మర్స్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అసలు ఇలా వేడి అన్నంలో మజ్జిగ చారు వేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా పెరుగులో మిక్స్ చేసుకున్నాను.